సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐట్రిప్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బొనుగెల సల్మాన్ గారు. సార్తో మాట్లాడతాం. ముఖ్యంగా ఒక 50,000 జీతగాడు ఎంతవరకు వాళ్ళు సంపాదించి ఒక మంచి ఇల్లు కొనుక్కోగలరు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలు ఇల్లు కొనాలంటే వాళ్ళు ఏ రేంజ్లో ప్లాన్ చేసుకోవాలనేది. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. ఒక 50,000 సంపాదించే శాలరీడ్ పర్సన్ ఎవరైనా సరే ఒక 50 లక్షలు విలువ చేసే ఇల్లు కొనాలి అనుకున్నట్లయితే తన ప్లానింగ్ ఫైనాన్షియల్గా ఎలా ఉండాలంటారు? చూడండి విరాట్ గారు, ఇప్పుడు మనం హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీ అంటే 1 crore ఉంటుంది. అవును. సో మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో సుమారుగా 50 లక్షల్లో అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ కొనుక్కునే అవకాశం ఉంది. 50,000 అంటే కామన్ మ్యాన్ 50,000 వచ్చే వ్యక్తి ఎలా కొనుక్కోవాలి? ఇప్పుడు జనరల్గా ఏమిటి, 2 రకాలు. ఫస్ట్ వాళ్ళు వెంటనే కొనుక్కుంటే ఏమిటి, కొంచెం ఒక 6 years లేట్ చేసి కొనుక్కుంటే ఏమిటి అని మనం 2 చెప్తాము. ఫస్ట్ ఏంటి, సపోజ్ 50,000 వస్తుంది శాలరీ, 50 లక్షల హౌస్. సో 10 లక్షలు డౌన్ పేమెంట్ చేసాడు అనుకోండి, 40 lakhs లోన్కి వెళ్ళాడు అనుకోండి. 40 లక్షలు లోన్ తీసుకుంటే సుమారుగా 8.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుంటే నెలకు 35,000 ఈఎంఐ పడుతుంది 20 years పాటు. అంటే 40 లక్షల లోన్కి అతను సుమారుగా 83 లక్షలు పే చేస్తారు. 40 లక్షల లోన్ తీసుకుంటే ఇంకొక 43 లక్షలు ఎక్స్ట్రా పే చేస్తారు. అయితే ఇప్పుడు 50,000 కదా అతని శాలరీ, 35,000 కదా ఈఎంఐ. అంటే ఇంకా అతని దగ్గర ఎంత ఉంటుంది? కేవలం 15,000 ఉంటుంది. 15,000తో అతను లైఫ్ని లీడ్ చేయాలి. సో పండగలు వచ్చినా, ఇటువంటి ఏదైనా వెకేషన్స్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఫంక్షన్స్ చేయాలన్నా కానీ అప్పులు అవుతాయి జనరల్గా. సో మనం ఏం చెప్తున్నామంటే వెంటనే ఇల్లు తీసుకునే బదులు ఒక 6 years వెయిట్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు 50 lakhs హౌస్ 6 years వెయిట్ చేస్తే సుమారు ఇన్ఫ్లేషన్ 6% వేసుకుంటే కూడా అది అరౌండ్ 68 lakhs అవుద్ది 6 years తర్వాత. సో మనం వాళ్ళకి ఏం చెప్తున్నాం, 10 lakhs డౌన్ పేమెంట్ అనుకున్నాం కదా, 10 lakhs ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం. 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే 6 years తర్వాత 20 lakhs అవుతుంది. ఇప్పుడు అదే వెంటనే ఇల్లు కొనుక్కుంటే 35,000 ఈఎంఐ పడుతుంది అన్నాం కదా. సో ఈ 35,000తో ఆ వ్యక్తి ఏం చేయాలంటే 10,000 రూపాయలు రెంట్ కట్టుకుంటాడు. ఇక్కడ ఫస్ట్ ఇల్లు కొనుక్కుంటే 35,000 ఈఎంఐ కదా, అందులో ఒక 10,000 రెంట్ కట్టుకుంటాడు. ఒక 25,000 ఒక 6 years ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం. అంటే 6 సంవత్సరాలు మీరు మీ యొక్క కోరికని, ఇల్లు కొనుక్కునే వాళ్ళనుకునే కోరికను అదుపు చేసుకుని 6 years తర్వాత కొనుక్కోమని చెప్తున్నాం. 10 లక్షలు వచ్చి 20 లక్షలు అవుతుంది డౌన్ పేమెంట్. నెలకి 25,000 లెక్కన మీరు ఒక 6 years కడితే మీరు ఒక 18 లక్షలు కడతారు సుమారుగా. అది సుమారుగా 12% వచ్చే దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే 26 లక్షలు అవుతుంది. అంటే 20 + 26 ఎంత అయింది? 46 లక్షలు అయింది. అప్పుడు ఈ 6 yearsలో అతని జీతము అరౌండ్ 6% ఇన్ఫ్లేషన్ వరకు పెరిగినా కానీ 6 years తర్వాత 68,000 అవుతుంది. అదే 10% ఇంక్రిమెంట్ వస్తే 80,000 అవుతుంది. సో అప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే ఈ 46 లక్షలు ఫైనాన్షియల్ అసెట్ అతను బిల్ అయింది. ఇక్కడేమో ఫైనాన్షియల్ అసెట్ ఏం లేదు, ఇక్కడ మాత్రం ఒక 46 లక్షలు బిల్ అయింది 6 years తర్వాత. ఇందులో నుంచి ఒక 10 lakhs డౌన్ పేమెంట్ చేయండి, మిగతా 36 lakhs ఉంది కదా. 10 lakhs డౌన్ పేమెంట్ చేసిన తర్వాత అంటే 68 లక్షలు 10 lakhs పోతే ఇంకొక 58 lakhs ఉంది, దానికి లోన్ తీసుకోండి. అప్పుడు లోన్కి శాలరీ 68,000 80,000 ఉంటుంది కదా, లోన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈఎంఐ ఉంటుంది కదా, ఈ 36 లక్షల్లోంచి నెలకు 30,000 ఎస్డబ్ల్యూపీ వస్తుంది మనకి. మీకు 58 లక్షలకి సుమారుగా 50,000 పడుతుంది అప్పుడు ఈఎంఐ. ఒక 30,000 మీ యొక్క ఫైనాన్షియల్ అసెట్ పే చేస్తుంది, మీరు పే చేయకుండా మీ యొక్క ఆర్థిక అసెట్ పే చేస్తుంది. ఇంకొక 20,000 మాత్రం మీరు పే చేయాలి. మీకు అప్పుడు 70,000 జీతం ఉంటుంది, ఒక 20,000 మీరు పే చేయగలరు కదా, 50,000 ఇంకా మీ చేతిలో ఉంటుంది. ఇంకా మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా ఒక 10 years మీరు పే చేస్తే మీ యొక్క ఫైనాన్షియల్ అసెట్ 36 లక్షలు 10 years తర్వాత ఏమైందంటే సుమారుగా 50 లక్షల వరకు వెళ్తుంది. అంటే మీ ఎస్డబ్ల్యూపీ పే చేసిన తర్వాత కూడా ఈ యొక్క 36 లక్షల అసెట్ మీకు 50 అవుతుంది. 10 years తర్వాత మీకు మొత్తం ఈఎంఐ ఈ ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేస్తుంది. అంటే ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ అసెట్ లేకుండా మీరు ఇల్లు కొనుక్కుంటే మీ యొక్క జీతం మొత్తం ఈఎంఐకి వెళ్ళిపోయి మీకు ఏ ఫంక్షన్ చేయాలన్నా
కొత్త బట్టలు కొనుక్కోవాలన్నా, వెకేషన్స్కి వెళ్ళాలన్నా, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలన్నా కానీ మీకు అప్పులు అవుతాయి. అదే మీరు ఒక 6 ఇయర్స్ ఫైనాన్షియల్ అసెట్ ఒక 46 లక్షలు బిల్డ్ చేసుకొని, 46 లక్షలు బిల్డ్ చేసిన తర్వాత కూడా మొత్తం మీకు నెట్ క్యాష్తోనే మీకు ఇల్లు కట్టమని చెప్పట్లేదు. అందులో 10 లక్షలు మాత్రమే మీరు యూజ్ చేసుకొని మిగతాది లోన్కి వెళ్తే ఈ 36 లక్షల ఫైనాన్షియల్ అసెట్ మీకు ఎస్డబ్ల్యూపీ రూపేనా ఒక 30,000 ఈఎంఐ పే చేస్తుంది. మిగతా 20,000 మీ యొక్క శాలరీలోంచి పే చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ జీతంలో నుంచి మళ్ళీ మీరు ఫైనాన్షియల్ అసెట్ ఇంకా బిల్డ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఎస్ఐపి కడితే ఇంకా ఎక్కువ ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ అయింది. అయినా మనం ఏమంటున్నాం, ఒక 10 ఇయర్స్ ఈ 36 లక్షలు మీకు నెలకు 30,000 కడితే 10 ఇయర్స్ తర్వాత ఈ 36 లక్షలు మీకు 50 అవుతుంది సుమారుగా. అప్పుడు ఎస్డబ్ల్యూపీ మీకు 45,000 దాకా వస్తుంది. అంటే ఈఎంఐ కట్టేస్తుంది. సో మీ జీతం మొత్తం ఫ్రీ అయిపోద్ది. మీ జీతంతో ఇంకా మీరు ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోవచ్చు. వెకేషన్స్ కానీ, స్కూల్ ఫీజులు కానీ, ఫంక్షన్స్ కానీ. అంటే మనం ఏం చెప్తున్నామంటే విరాట్ గారు, ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, కేవలం జీతం ఇన్వెస్ట్మెంట్ లేకుండా కేవలం శాలరీతోనే మీరు వెంటనే ఇల్లు కొనుక్కునే ఈఎంఐ ఊబిలోకి వెళ్ళిపోతే లైఫ్ మొత్తం నెక్స్ట్ 20 ఇయర్స్ మీకు బర్డెన్ అవుద్ది. అవును. అదే మీరు ఒక 6 ఇయర్స్ ఈక్విటీస్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకుంటే 12% రాకపోతే కొంచెం తగ్గుతుంది. 10 రావచ్చు, లేదంటే 8 రావచ్చు. 46 లక్షల బదులు కొంచెం తగ్గవచ్చు. 12% పైన వస్తే కొంచెం పెరుగుతుంది. ఫినాన్షియల్ అసెట్ మీకు బిల్డ్ చేస్తే ఏమైందంటే, మీకు అసెట్ అంటే ఏంటి, జేబులోకి డబ్బు తెచ్చిపెట్టడం. ఈ ఫినాన్షియల్ అసెట్ మీకు జేబులోకి డబ్బు, ఇంకొక ఇల్లులాగా రెంట్లాగా తెచ్చిపెడుతుంది. లయబిలిటీస్ ఏంటి, మీ జేబులోంచి డబ్బు వెళ్ళిపోవటం. సో 6 సంవత్సరాలు తెలుగుంటే మీ జేబులోంచి ఈఎంఐ వెళ్తుంది, కానీ ఫినాన్షియల్ అసెట్ మళ్ళీ మీకు డబ్బు తెచ్చిపెడుతుంది. సో ఆర్థికపరమైన అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఇల్లు కొనుక్కుంటే నెక్స్ట్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ జీవితం మొత్తం మీకు సుఖంగా ఉంటుంది. సో ఫైనాన్షియల్ అసెట్ అనేది బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏమిటి, సపోజ్ 6 సంవత్సరాలతో ఉద్యోగమే పోయింది అనుకోండి, ఇల్లు కొనుక్కోలేదు, కానీ 50 లక్షల అసెట్ వల్ల మీకు నెలకు 40,000 జీతం వస్తుంది. అంటే ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ మీకు వచ్చినా మీరు ఆర్థికంగా ఇబ్బంది పడరు. ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోకుండా మీరు కొంటే వెంటనే ఎమోషనల్గా చుట్టుపక్కల వాళ్ళ దగ్గర గౌరవం దక్కాలని, బంధువుల దగ్గర వెంటనే కొంటే ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి. సో మీరు ఏమంటున్నా, 6 సంవత్సరాల తర్వాత కొనండి. ఇన్ఫ్లేషన్ వల్ల ఇంటి రేటు పెరుగుతుంది, మీ జీతం కూడా కొంత పెరుగుతుంది, ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ అయ్యింది. సో ఆర్థికపరమైన అసెట్ బిల్డ్ చేసుకోమని, ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజెప్తున్నాను. వండర్ఫుల్ సార్. ప్రతి ఒక్కరికి లయబిలిటీ కంటే కూడా అసెట్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటి అసెట్స్లో ముఖ్యంగా ఇల్లు అనేది అయి ఉండొచ్చు, లేకపోతే ల్యాండ్ అనేది అయి ఉండొచ్చు. ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా వరకు బెటర్. సో దీనికి సంబంధించి ఒకసారి ఆలోచించండి. మరింత గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మీరు సాల్మన్ గారిని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.